ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కి ఈరోజు శాసనసభ సమావేశాలు అయితే స్టార్ట్ అయినాయి. శాసనసభలో అందరూ కూడా ప్రతిపక్షం కావచ్చు, లేకపోతే అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా ఒక ప్రతిపక్షానికి ఎంత గౌరవాన్ని ఇవ్వాలో అంతటి గౌరవాన్ని ఇచ్చిన అంతటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కారుతో లోపలికి రావాలి అని చెప్తే దానికి పర్మిషన్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే కారుతో లోపలికి రావడానికి, శాసనసభలోకి కారు వేసుకురావడానికి అనుమతి ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప మనసుతో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇలా చేస్తారా? చేయరు, కన్ఫర్మ్గా చేయరు. ఈ విషయం మనకే తెలుసు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో, పెద్ద డైరెక్టర్లు కావచ్చు, పెద్ద హీరోలు కావచ్చు, వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు 3 కిలోమీటర్ల ముందే